సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూద్దాం. ఏ ఇచ్చాడు? ఒక సీక్వెన్స్ లా ఇచ్చాడు. A1 అంటే 1 ఇచ్చాడు. సో A1 ఈస్ గివెన్ 1. an ప్లస్ 1 కి an కి రిలేషన్ ఇచ్చాడు రా. సో మనం ఏం చేద్దాం అంటే దాన్ని an ప్లస్ 1 ఈక్వల్స్ టు an బై 2 రాసుకుందాం. n స్క్వేర్ మైనస్ 2n ప్లస్ మైనస్ 1 బై ఈ n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో జనరల్ గా ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఏం చేయాలంటే n కి 1 పెట్టుకుని 2 పెట్టుకుని 3 పెట్టుకుని ఇలా చూసుకుంటే మనకి ఒక ప్యాటర్న్ లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికన్నా ముందు ఏదైనా సింప్లిఫై అయితే సింప్లిఫై అయ్యేటట్టు చేసుకుందాం. సో నేను ఏం చేస్తానంటే దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చేస్తా. an ప్లస్ 1 మైనస్ an బై 2 ఈక్వల్స్ టు ఇక్కడే ఉంది n స్క్వేర్ మైనస్ ఆఫ్ 2n ప్లస్ 1 బై n స్క్వేర్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్. అయితే నాకు ఇక్కడ n స్క్వేర్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ కనిపిస్తుంది. ఇక్కడ ఏమో నాకు 2n ప్లస్ 1 కనిపించగానే నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఇక్కడ 2n ప్లస్ 1 ని n ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ n స్క్వేర్ కింద రాసుకోవచ్చుగా. అప్పుడే కదా 2n ప్లస్ 1 కదా మిగిలేదు ఈ రెండింటి సబ్ట్రాక్షన్ లో. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే n స్క్వేర్ మైనస్ ఆఫ్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ n స్క్వేర్ కింద రాసుకుని అప్పుడు అన్నీ కూడా n స్క్వేర్లు n ప్లస్ 1 హోల్ స్క్వేర్ లో కన్వర్ట్ అయిపోయింది చూడండి. n స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఫైనల్లీ 2n స్క్వేర్ మైనస్ ఆఫ్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడేమో ప్రొడక్ట్ ఉంది, ఇక్కడేమో సమ్మేషన్ ఉంది కాబట్టి సెపరేట్ చేసేద్దాం. సెపరేట్ చేసేస్తే మనకి 2 బై n ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 by n square. So finally the relation is an plus 1 minus an by 2 ఈక్వల్స్ టు ఇది వచ్చింది రిలేషన్. అప్పుడు ఈ రిలేషన్ ని సింప్లిఫై చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని చూస్ చేసుకుని n ఈక్వల్స్ టు 1 ఇట్లా సబ్స్టిట్యూట్ చేసుకుని చెక్ చేద్దాం. సో n 1 పెట్టుకుంటే a2 మైనస్ a1 బై 2 ఈక్వల్స్ టు 2 బై 2 స్క్వేర్ మైనస్ 1 బై 1 స్క్వేర్, రైట్? 2 పెట్టుకుందాం. 2 పెడితే a3 మైనస్ a2 బై 2 ఈక్వల్స్ టు 2 బై 3 స్క్వేర్ మైనస్ 1 బై 2 స్క్వేర్. నెక్స్ట్ 4 n ఈక్వల్స్ టు 3 పెడదాం. a4 మైనస్ a3 బై 2 ఈక్వల్స్ టు 2 బై 4 స్క్వేర్ మైనస్ 1 బై 3 స్క్వేర్. నెక్స్ట్ కావాలంటే ఇంకోటి కూడా రాసుకోండి, ప్రాబ్లం లేదు. లేదా ఇక్కడ వరకు చూసినా సరిపోతుంది. 2 బై 5 స్క్వేర్ మైనస్ 1 బై 4 స్క్వేర్ అండ్ సో ఆన్. ఎక్కడ వరకు రాసుకోవాలి సార్ అంటే మనకి ఏఎన్ కావాలి కదా. సో ఏఎన్ వరకు రాసుకోవాలి. ఎందుకు క్వశ్చన్ మనకి ఏఎన్ లోనే కదా అడిగింది క్వశ్చన్. ఇది ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఏఎన్ కంపల్సరీ క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ ఏమో సింప్లిఫై అవడానికి చూద్దాం. సో ఆల్టర్నేట్ మనకి ఏమొచ్చింది, ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ లో ఉన్నాయి కదా ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే, అవునా? సో ఎప్పుడు ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ వచ్చినా మనకి టెలిస్కోపిక్ సిరీస్ లాగా క్యాన్సిల్ అయిపోయేటట్టు చూసుకోవాలి. సో అయితే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ a2 ఉంది, ఇక్కడ మైనస్ a2 బై 2 ఉంది. సో ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవ్వాలంటే డైరెక్ట్ క్యాన్సిల్ అవ్వదు. సో నేను ఏం చేస్తానంటే ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 2 తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు నాకు ఇక్కడ మైనస్ a2 కింద వచ్చి ఈ a2ని క్యాన్సిల్ చేస్తుంది, రైట్? నెక్స్ట్ ఇక్కడ 2a3 క్రియేట్ అయింది, ఇక్కడ మైనస్ a3 బై 2 ఉంది. సో నాకు అది క్యాన్సిల్ అవ్వాలంటే 2a3 రావాలి. దానికోసం నేను ఏం చేస్తాను అంటే 2 స్క్వేర్ తో మల్టిప్లై చేస్తాను, రైట్? అప్పుడు నాకు 2 స్క్వేర్ ఇంటూ ఇది మైనస్ 2a3 అవుతుంది, ప్లస్ 2a3 తో క్యాన్సిల్ అయిపోతుంది. నాకు ఇక్కడేమో 4a2 అంటే 2 స్క్వేర్ ఇంటూ a4 వస్తుంది. ఇక్కడేమో a4 బై 2 ఉంది కాబట్టి సో మనకు అర్థం అయిపోవాలి, ఇక ప్యాటర్న్ వచ్చేసింది ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు, 5 ఉంటే 2 క్యూబ్, 4 ఉంటే 2 స్క్వేర్ తో మల్టిప్లై చేస్తాం కాబట్టి n ఉంటే 2 పవర్ n మైనస్ 2 తో మల్టిప్లై చేసుకో. అలానే సో ఇప్పుడు టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి నీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తున్నాయి, ఇప్పుడు ఈ టర్మ్ a2 క్యాన్సిల్ అయిపోయింది, a3 క్యాన్సిల్ అయిపోయింది. సో ప్యాటర్న్ చూడండి, ఏవి క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి. అంటే ముందు ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అవ్వదు, ఇది మిగిలిపోతుంది. ఇది క్యాన్సిల్ అవ్వాలంటే నెక్స్ట్ టర్మ్ ఉండాలి. సో ఇది మిగిలిపోతుంది, ఇక్కడ ఇది మిగిలిపోతుంది. సో ఇక్కడ 2 పవర్ n మైనస్ 2 తో మల్టిప్లై అవుతుంది కాబట్టి ఫైనల్ గా 2 పవర్ n మైనస్ 2 ఇంటూ an మైనస్ a1 బై 2.
ఓకే ఈక్వల్స్ టు ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇక్కడ 2/2 ఉంది, ఇది ఉంది. సో అయితే ఇక్కడ 2 తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఈ టర్మ్ -2/2 అయితే అంటే ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ 2 స్క్వేర్, ఇక్కడ 1/3 స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్/3 స్క్వేర్. సో 2 స్క్వేర్/3 స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 2 × 2 అంటే ఈ టర్మ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ప్యాటర్న్ అర్థం అయిపోవాలి. ఇవన్నీ కూడా సేమ్ ప్యాటర్న్ లో క్యాన్సిల్ అవుతాయి. సో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది మిగులుతుంది, ఇక్కడ ఇది మిగులుతుంది. సో అది రాసుకుంటే ఫైనల్లీ యూ విల్ బి గెటింగ్ 2/n-2 తో మల్టిప్లై అవుతుంది కాబట్టి 2/n-1/n² అంతే కదా. 2/n-2 × 2 2/n-1/n². ఇది డైరెక్ట్ గా -1/1² అంటే 1. ఓకే. సో ఇప్పుడు a1 అంటే 1 కాబట్టి సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 2/n-2 × an -1/2 ఈక్వల్స్ టు 2/n-1/n²-1. సో దీన్ని ఆ పక్క తీసుకెళ్ళిపోదాం. 2/n-2 × an ఈక్వల్స్ టు 2/n-1/n² -1/2. సో 2/n-2 కూడా డివైడ్ చేసేద్దాం. 2/n-2 2/n-1 కాబట్టి ఇక్కడ 2 మిగులుతుంది. 2/n² -1/2/n-1. చూసారా, మనకి ఇచ్చినట్టు పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఇక్కడ ఏమి ఇచ్చాడు, an-2/n² యొక్క సిగ్మా అడిగాడు. సో an-2/n² అంటే అందుకే మనకి మాడ్యులస్ కూడా ఇచ్చాడు, నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ -1/2/n-1. దీనికి సిగ్మా n ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి అంటున్నాడు, 1 నుంచి ఇన్ఫినిటీకి అంటున్నాడు. సో 1 to ఇన్ఫినిటీ. సో ఇక్కడ కూడా సిగ్మా అప్లై చేస్తే 1 to ఇన్ఫినిటీ. మైనస్ పక్కన పడేసాం అనుకో. సో 1 పెడితే 1 ప్లస్ 1/2 1/2² అండ్ సో ఆన్ ఇది. సో ఇది ఇన్ఫైనైట్ జీపీ. సో ఇన్ఫైనైట్ జీపీ సమ్మేషన్ ఫార్ములా తెలుసుగా మనకి, a/1 - r. సో 1/1/2 అంటే -2 వస్తుంది. కానీ మనల్ని అడిగింది మ్యాగ్నిట్యూడ్ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ అప్లై చేసుకుంటే, మాడ్యులస్ అప్లై చేసుకుంటే విల్ బి గెటింగ్ ద ఆన్సర్ as 2. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ ఇస్ 2. డన్.